కార్గిల్ యుద్ధంలో తీవ్ర గాయాల పాలై ప్రాణాపాయం నుంచి బయటపడిన దక్షిణాదికి చెందిన కెప్టెన్ నవీన్ నాగప్ప గారి అమూల్యమైన సందేశం. వర్షం కురిసింది, నా శరీరం మొద్దుబారిపోయింది. కెప్టెన్ భాత్రా నుండి ఏ దిల్ మాంగే మోర్ అనే విజయ సంకేతం విన్నాము. ఒకరినొకరు కౌగిలించుకున్నాం. కెప్టెన్ విక్రమ్ బాత్రాను కౌగిలించుకుని నా వంతు వచ్చినప్పుడు అతను నాతో గలే లగ్నా యార్, నా జానే కౌన్సీ ములాఖత్ ఆఖరి హోగి అన్నాడు. శత్రువుల కార్యకలాపాలు ఎలా జరుగుతున్నాయో మా దళాలు తెలుసుకోవాలనుకున్నాయి. పాకిస్తానీలు మరో విమానాన్ని కూల్చివేయడంతో పూర్తి స్థాయి యుద్ధం మొదలైందని మాకు అర్థమైంది. కార్గిల్లో సేవ చేయడానికి మా యూనిట్కు పిలుపు వచ్చింది. ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మా స్థావరాన్ని సందర్శించి మొదటి తూటాను శత్రువులు పేల్చారు, కానీ చివరి తూటాను మనం పేల్చబోతున్నామని మాతో చెప్పారు. మేము మా యుద్ధ నినాదాన్ని బిగ్గరగా అరిచాం. చొరబాటుదారులు బంకర్లలో దాక్కున్న శిఖరాలపై దాడి చేయడానికి నా ఉన్నతాధికారులు ప్రణాళికలు రచించడం ప్రారంభించారు. మా బెటాలియన్కు .5140 కేటాయించారు. మా శిఖరాన్ని అధిరోహించి శత్రువుల కార్యకలాపాల గురించి సమాచారం సేకరించమని నాకు ఆదేశాలు వచ్చాయి. నేను పైకి ఎక్కుతున్న కొద్దీ ఎత్తు పెరిగి నాకు శ్వాస తీసుకోవడం కష్టమైంది. శత్రువుల కంట పడతానేమోనని వణికిపోతూ ప్రతి అడుగు జాగ్రత్తగా వేశాను. ఒక బండరాయి నుండి మరొక బండరాయికి వెళ్తూ వాటి వెనుక దాక్కున్నాను. గాలులు బలపడ్డాయి. గంటల తరబడి కుండపోత వర్షం కురిసింది. నా శరీరం మొద్దుబారిపోయింది. నాకు ఫ్రాస్ట్ బైట్ తగిలింది. అప్పుడు శత్రు సైనికుల వద్ద రాకెట్ లాంచర్లు ఉండడాన్ని గమనించాను. మన సైనికులకు మందుగుండు సామాగ్రిని సరఫరా చేయడానికి, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి వీలైన మార్గాలను కూడా కనుగొన్నాను. సమాచారంతో నేను మా స్థావరానికి తిరిగి వచ్చినప్పుడు .5140పై దాడి చేసి తిరిగి స్వాధీనం చేసుకోవడానికి నా బృందం ఒక వ్యూహాన్ని రచించింది. ఈ దాడికి కెప్టెన్ విక్రమ్ బాత్రా, సంజీవ్ సింగ్ జంవాల్ నాయకత్వం వహించాల్సి వచ్చింది. యుద్ధ సమయంలో మన జవాన్లకు ఆయుధాలు సరఫరా చేసే బాధ్యత నాపై ఉంది. నేను రేయింబవళ్ళు పనిచేస్తూ మన సైనికుల నుండి వచ్చే తాజా సమాచారం కోసం రేడియో వింటూనే ఉన్నాను. 48 గంటల ఉత్కంఠ తర్వాత కెప్టెన్ బాత్రా నుండి ఏ దిల్ మాంగే మోర్ అనే విజయ సంకేతం విన్నాము. అప్పుడే మేము విజయం సాధించామని, శిఖరాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నామని మాకు తెలిసింది. వేడుకల తర్వాత అదే సాయంత్రం నా కమాండింగ్ ఆఫీసర్ నన్ను పిలిచి, మన తదుపరి లక్ష్యం .4875, ఈసారి నువ్వు 120 మంది సైనికులతో దాడికి నాయకత్వం వహించాలి అని చెప్పారు. నేను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. నా నిర్ణయాలు నా జవాన్ల ప్రాణాలను బలిగొనవచ్చు. ఒకవేళ నేను నా సైనికులను నిరాశపరిస్తే నేను అనుభవించే అపరాధ భావాన్ని, అవమానాన్ని ఎలా భరించగలను అని ఆలోచించాను. కానీ నా ప్రాణాలు పోయినా సరే ఆ శిఖరంపై మన త్రివర్ణ పతాకం ఎగిరేలా చేస్తాను అని నా అధికారికి వాగ్దానం చేశాను. నాకు కేవలం 6 నెలల సర్వీస్ అనుభవం మాత్రమే ఉంది, కానీ నేను నా జవాన్లతో నా సర్వీస్ తక్కువ కావచ్చు కానీ నాలో స్ఫూర్తికి కొదవలేదు అని చెప్పాను. .4875ను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి మేము మా దాడికి ప్రణాళిక రచించాము. వారి కుటుంబాలకు చివరి లేఖ రాయమని నేను మా జవాన్లను ఆదేశించాను. యుద్ధానికి బయలుదేరే ముందు మేం పాటించే ఒక సంప్రదాయం అది. బేస్ వద్ద వాతావరణం ఉద్రిక్తంగా, భావోద్వేగంగా ఉంది. ప్రతి ఒక్కరూ తమ ప్రియమైన వారి చిత్రాలను చూస్తున్నారు. చాలామంది తమ మాటలు రాస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. మరికొందరు రాయడం మొదలుపెట్టడానికి వణికిపోయారు. అప్పుడే నా స్నేహితుడు శ్యామ్ సింగ్ నా దగ్గరకు వచ్చాడు. అతను జ్వరంతో బాధపడుతూ యుద్ధంలో సేవ చేయడానికి అనుమతించమని నన్ను వేడుకుంటున్నాడు. అతని పరిస్థితి చూసి నేను అతన్ని పాల్గొనడానికి అనుమతించలేనని చెప్పాను. అప్పుడు శ్యామ్ సింగ్, జబ్ అచ్చే దిన్ థే తో ఆప్కే సాత్ థా, అబ్ బురే దిన్ మే ఆప్కో కైసే చోడ్ సక్తా హూ అన్నాడు. అతన్ని వెనక్కి ఉండమని నేను ఎంత ప్రయత్నించినా ఒప్పించలేకపోయాను. అప్పుడు మేమందరం ఒకరినొకరు కౌగిలించుకున్నాం. కెప్టెన్ విక్రమ్ బాత్రాను కౌగిలించుకుని నా వంతు వచ్చినప్పుడు అతను నాతో గలే లగ్నా యార్, నా జానే కౌన్సీ ములాఖత్ ఆఖరి హోగి అన్నాడు. నేను బహుశా ఇప్పటికీ తిరిగి రాలేనేమోనన్న విషయం అప్పుడే నా గుండెను పిండేసింది.
నేను మా కుటుంబానికి ఉత్తరం రాస్తున్నప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నాను. నేను ఒక మంచి కొడుకుగా ఉండడానికి ప్రయత్నించాను. మిమ్మల్ని చూసుకోవడానికి నేను తిరిగి రాలేకపోతే దయచేసి నన్ను క్షమించండి. మొత్తం 120 మంది సైనికులు ధైర్యంగా గుమికూడి మా యుద్ధ నినాదాన్ని బిగ్గరగా అరిచారు. అది ఉద్వేగభరితంగా ఉంది. మేము తెల్లవారుజామున మా స్థావరం నుండి బయలుదేరాం. మేము నిటారుగా ఉన్న ఎత్తును ఎక్కవలసి వచ్చింది మరియు తీవ్రమైన గాలులను, వదులుగా ఉన్న రాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. సైనికులు బరువైన ఆయుధాలను మోస్తుండడంతో ఆ ఎక్కడం నరకప్రాయంగా మారింది. మేము మొదటి సూర్యోదయానికి కొద్దిసేపటి ముందు చేరుకున్నాము మరియు మా బంకర్లను శత్రువులు ఆక్రమించుకోవడం చూశాము. 120 మంది సైనికులను ఒకేసారి యుద్ధంలోకి నడిపించి మేము వచ్చామని శత్రువులను అప్రమత్తం చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే దానికి బదులుగా నిర్దిష్ట బంకర్లపై దాడి చేయడానికి నేను 10 మందితో ఒక బృందాన్ని ఏర్పాటు చేశాను. మేము గ్రెనేడ్లు, AK-47 రైఫిళ్లతో వారిపైకి దూసుకెళ్లడంతో పాకిస్తానీలు ఆశ్చర్యానికి గురయ్యారు. తుపాకీ కాల్పులు, పేలుళ్ల శబ్దం చెవులు చిల్లులు పడేలా ఉంది. కానీ మేము వారందరినీ మట్టుబెట్టగలిగాం. శత్రువులు మా కోసం వదిలిపెట్టిన బాంబులు ఏవైనా ఉన్నాయేమోనని మేము బంకర్లను తనిఖీ చేశాం. నేను తనిఖీ చేస్తున్న బంకర్లో ఒక మృతదేహం పడి ఉండడాన్ని గమనించాను. ఆ సైనికుడు మావాడే. అతను బోర్లా పడి ఉన్నాడు. అతని శరీరాన్ని తిప్పడానికి నేను దగ్గరికి వెళ్తూ అది నా స్నేహితుడు శ్యామ్ సింగ్ కాకూడదని ప్రార్థించాను. ఆ సైనికుడు జోబులోంచి ఒక చీటీ కింద పడింది. దానిపై ఏ జిందగీ భీ క్యా హై జిందగీ, మౌత్ కే బినా ఏ క్యా హై జిందగీ, దుష్మన్ కో మారే బినా అని రాసింది. శ్యామ్ సింగ్ చనిపోవడం చూసినప్పుడు నా గుండెలు అవిసేలా ఏడవాలనిపించింది. కానీ నేను అలా చేయలేకపోయాను. తమ నాయకుడు అలా కుంగిపోవడాన్ని నా సైనికులు చూడనివ్వలేకపోయాను. వారి కోసం నేను బలంగా ఉండాలి. నన్ను నేను కుదుటపరుచుకోవడానికి నాకు సమయం లేదు. మా దాడిని ముందుకు నడిపించాల్సిన సమయం వచ్చింది. యుద్ధం యొక్క 2వ రోజున ఒక దాడి తర్వాత ఒక పాకిస్తానీ సైనికుడితో జరిగిన సంఘటన నాకు గుర్తుంది. ఆ సైనికుడు మోకాళ్ళపై కూర్చొని ఉన్నాడు. అతని బూడిద రంగు కోటు రక్తంలో తడిసిపోయింది. అతని నోరు వెడల్పుగా తెరిచి ఉంది. నేను దగ్గరికి వెళ్ళేసరికి ఒక తూట అతని మెడలోకి దూసుకొని పోయి శ్వాసనాళాన్ని దెబ్బతీసిందని గమనించాను. మా కళ్ళు కలిశాయి. నేను నా తుపాకీని అతని వైపు గురిపెట్టి స్థిరంగా నిలబడ్డాను. కొన్ని క్షణాల పాటు నేను అతని శత్రువుగా కాకుండా ఒక మనిషిగా చూడడం మొదలుపెట్టాను. అతను నిస్సహాయంగా నన్ను సహాయం కోసం వేడుకుంటున్నట్టు అనిపించింది. సరిగ్గా ఆ క్షణంలో నేను ట్రిగ్గర్ నొక్కితే అతని అంతం చేసినట్లు అవుతానా లేక అతనికి శాంతి చేకూర్చినట్లు అవుతానా అనే మనసులో అనుకున్నాను. చంపాలా వద్దా అనే నిర్ణయం నా చేతుల్లో ఉందనే వాస్తవాన్ని నేను ద్వేషించాను. అతని బాధను అంతం చేసి కాల్చి చంపేశాను. పాకిస్తానీలు ఎదురుదాడి మొదలుపెట్టారు. రోజంతా మాకు పేలుళ్ళు. మా పక్క నుంచి దూసుకుపోతున్న తూటాల చప్పుడు తప్ప మరేమీ వినిపించలేదు. ప్రతి బండరాయి మీద రక్తం ఉంది. మా దాడి మొదలైన 3వ రోజున నా కమాండింగ్ ఆఫీసర్ నుంచి నాకు రేడియోలో పిలుపు వచ్చింది. అని నాతో 3 రోజులుగా సైనికులు మీరు ఆహారం లేకుండా ఉన్నారు, నేను ఆహారం పంపించనా అని అడిగారు. నేను సార్ దయచేసి మేము తినడం గురించి చింతించకండి, ప్రస్తుతానికి మాకు మరింత మందుగుండు సామాగ్రి అవసరమని బదులిచ్చాను. విపరీతమైన బాంబుల వర్షం కారణంగా మేము మంచుపై పై పొరను తినలేకపోయాం. అందుకే బ్రతకడం కోసం ఆ పొరను తీసివేసి దాని కింద ఉన్న మంచును తినేవాళ్ళం. మేము శారీరకంగా బలంగా ఉన్నప్పటికీ మానసికంగా కుంగిపోయాం. గాయపడిన ఒక సైనికుడిని స్ట్రెచ్చర్పై పడుకోబెట్టి వెనక్కి పంపినప్పుడు నా ఆత్మస్థైర్యం దెబ్బతినింది. ఒక షెల్ దాడిలో నా తోటి సైనికుడు గాయపడినప్పుడు నేను ఏడ్చిన విషయం నాకు ఇంకా గుర్తుంది. నేను అతని పేగులను అతని కడుపులోకి తిరిగి పెట్టడానికి ప్రయత్నిస్తున్నాను. అతను నన్ను అడిగాడు, సర్ క్యా మై అప్నీ బీవీ ఔర్ బచ్చో కో ఫిర్ సే దేఖ్ పాంగా? నా వయసు అప్పుడు కేవలం 25 ఏళ్లే. బంకర్ల నుండి చనిపోయిన శత్రు సైనికుల శవాలు బయటకు తీయడం నాకు భయంకరమైన అనుభూతినిచ్చింది. కళ్ళు తెరిచే చనిపోయిన సైనికులు నన్నే తదేకంగా చూస్తున్నారని నాకు అనిపించింది. ఒక శత్రు సైనికుడు నన్ను కాల్చడానికి చనిపోయినట్లుగా నటిస్తున్నాడని ఆలోచన నన్ను వెంటాడింది. కానీ మేము
.4875కు దగ్గరవుతున్నాం. కెప్టెన్ విక్రమ్ బాత్రా రాకతో మా సైనికులకు మనోధైర్యం పెరిగింది. మరుసటి రోజు ఉదయం మిషన్ను పూర్తి చేయడానికి మేము స్వాధీనం చేసుకోవాల్సిన బంకర్ ఒక్కటే మిగిలి ఉంది. మరుసటి రోజు ఉదయం మిషన్ను పూర్తి చేయడానికి మేము స్వాధీనం చేసుకోవాల్సిన బంకర్ ఒక్కటే మిగిలి ఉంది. నేను దాడికి సిద్ధమవుతూ మరో బంకర్లో కూర్చొని ఉన్నప్పుడు నా పైకి ఒక గ్రెనేడ్ విసిరబడింది. అది పేలడానికి కేవలం 4 సెకండ్ల సమయం పట్టింది. నేను కంగారు పడి దాన్ని వెనక్కి విసరడానికి ప్రయత్నించాను. కానీ అది ఒక పెద్ద బండరాయికి తగిలి దొర్లుకుంటూ నా దగ్గరికే వచ్చింది. అది నా కాళ్ళ దగ్గర ఆగిపోయింది. ఆ హ్యాండ్ గ్రెనేడ్ యొక్క ప్రాణాంతక పరిధి 10 మీటర్లు. అది నా దగ్గర పడినప్పుడు నేను లేవలేనని నాకు తెలుసు. ఎందుకంటే శత్రు సైనికులు నన్ను కాల్చేస్తారు. నేను ఆ గ్రెనేడ్ను ఒక పక్కకు తన్నలేకపోయాను. ఎందుకంటే అలా చేస్తే నా జవాన్లకే అది తగిలేది. నా జీవితం నా కళ్ళ ముందు మెరిసింది. నా పెదవులపై చివరి ప్రార్థన, దేవా దయచేసి నా ముఖాన్ని చెక్కు చెదరకుండా ఉంచు. అప్పుడే నా కుటుంబం నన్ను చివరిసారిగా చూడగలుగుతుంది. నేను కుడివైపు పడి ఉన్నాను. గ్రెనేడ్ పేలింది. అంతటా దుమ్ము రేగింది. గాలిలో కాలిపోయిన మాంసం వాసన వచ్చింది. కొన్ని క్షణాల పాటు నేను చనిపోయానో బతుకున్నానో భ్రమపడుతున్నానో నాకు అర్థం కాలేదు. ఇంతలో శత్రువులు మా వైపు దూసుకొచ్చారు. నా కాళ్లకు తీవ్రంగా గాయాలయ్యాయి. నేను కదలలేకపోయాను. ఎలాగోలా నా AK-47 పట్టుకొని ఎదురు కాల్పులు జరిపాను. సరిగ్గా అప్పుడే కెప్టెన్ విక్రమ్ బాత్రా నన్ను రక్షించడానికి పరిగెత్తుకుంటూ వచ్చి మన జవాన్లతో కలిసి ఎదురుదాడి ప్రారంభించాడు. అతడు శత్రువులపై కాల్పులు జరుపుతూనే నన్ను బంకర్ నుండి బయటికి లాగాడు. అతడు, నవీన్ భయపడవద్దు, నేను వచ్చేసాను అని అన్నాడు. అన్నా, నువ్వు కిందికెళ్ళాలి, నీకు చికిత్స చేయించాలి అని ఆదేశించాడు. నేను మిషన్ ఇంకా పూర్తి కాలేదు, నేను వెళ్ళను అని బదిలిచ్చాను. కానీ అతను మళ్ళీ ఆదేశించాడు. నేను వినాల్సి వచ్చింది. అతను నా వైపు పిడికిలతో సైగ చేసి, అన్నా, ఈ వెధవల సంగతి నేను చూసుకుంటాను అన్నాడు. నేను నా మోచేతుల సహాయంతో దగ్గరలో ఉన్న బండరాయి వరకు 150 మీటర్లు పాకుతూ వెళ్ళాను. దాని వెనుక కూర్చొని నా కాళ్ళ పరిస్థితిని చూసుకున్నాను. నా పాదాలు కాలిపోయాయి. నా బూట్లు రక్తంతో నిండిపోయాయి. నా అవయవాలు ఊడిపోతాయేమనిపించింది. 2 జవాన్లు నా వైపు పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను ఒక గోనె సంచిలా పైకెత్తుకున్నారు. వాళ్ళు నన్ను మోసుకుంటూ ఒక బండరాయి నుండి మరొక బండరాయికి పరిగెత్తారు. పాకిస్తానీలు కాల్పులు ఆపకుండా కొనసాగించారు. నా పక్కనే మంచును చీల్చుకుంటూ తూటాలెళ్లడం నేను చూడగలిగాను. నన్ను తిరిగి స్థావరానికి చేర్చడానికి సాయంత్రం వరకు పట్టింది. నన్ను తీవ్ర అనారోగ్యంతో ఉన్న వారి జాబితాలో చేర్చారు. మరుసటి రోజు ఉదయం నన్ను శ్రీనగర్లోని ఒక ఆసుపత్రికి విమానంలో తరలిస్తూ ఉన్నారు. నొప్పితో బాధపడుతున్నప్పటికీ యుద్ధ భూమిలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆతృతతో ఉన్నాను. నా పక్కన ఉన్న నర్సింగ్ అసిస్టెంట్, మేము .4875 దాటుతుండగా ఆయన, సార్ బయట చూడండి, శిఖరం మీద మన జెండా రెపరెపలాడుతోంది అన్నాడు. నా పరిస్థితి అలా ఉన్నప్పటికీ నేను లేచి జెండాకు వందనం చేశాను. ఈ లక్ష్యాన్ని సాధించడంలో మన సైనికులు ఒక గొప్ప వారసత్వాన్ని వదిలి వెళ్ళారు అని నా మనసులో అనుకున్నాను. కానీ నేను మళ్ళీ పడుకోబోయే ముందు ఆ నర్సింగ్ అసిస్టెంట్, సార్ ఆ గెలుపు కోసం చాలా పెద్ద మూల్యం మనం చెల్లించాల్సి వచ్చింది అని చెప్పారు. ఏం ఆ మూల్యం అని నేను అడిగాను. దానికి ఆయన, సార్ కెప్టెన్ విక్రమ్ బాత్రా బ్రతికిలేరు అని బదులిచ్చాడు. నన్ను కాపాడిన వెంటనే ఆయనను కాల్చి చంపారు. నా గుండె పగిలిపోయింది. నేను దేవుణ్ణి, నీకు బదులుగా నన్నెందుకు తీసుకోలేదు, ఎందుకు తీసుకోలేకపోయావు అని అడిగాను. నాకు 8 శస్త్రచికిత్సలు జరిగాయి మరియు చివరికి 21 నెలలు ఆసుపత్రిలో గడపాల్సి వచ్చింది. సొంతంగా నడవగలిగే ముందు కొన్ని సంవత్సరాల పాటు ఊతకర్రలు వాడడానికి అలవాటు పడాల్సి వచ్చింది. నేను బయటకు వచ్చినప్పుడు వైద్యపరంగా అనర్హుడిగా ఉన్నందున నన్ను భారత సైన్యం నుండి డిశ్చార్జ్ చేశారు. సేవను కొనసాగించాలన్న నా కల ముగిసిపోయింది. కానీ సరైన నిర్ణయం తీసుకున్నారని నాకు తెలుసు. నా సేవకు గాను నాకు వూండ్ మెడల్, OP విజయ్ మెడల్ మరియు సేవా మెడల్తో సత్కరించారు. ఈరోజు నేను నా కుటుంబంతో ప్రశాంతమైన జీవితం గడుపుతున్నాను. యుద్ధం తర్వాత నేను రక్షణ మంత్రిత్వ శాఖ కింద ఇంజనీర్గా పనిచేస్తున్నాను. నేను నా రోజులను నా అందమైన కుమార్తెతో గడుపుతాను.
ఆమెతో కలిసి నేను తరచుగా యుద్ధ చిత్రాలను చూస్తాను. ఆమె హీరో కెప్టెన్ విక్రమ్ బాత్రా మరియు ఆమె నాన్న నేను స్పెషల్ ఫోర్సెస్లో చేరబోతున్నాను అని చెప్పినప్పుడు నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. నాకు ఇప్పటికీ అప్పుడప్పుడు ఆన్లైన్లో విద్వేషపూరిత సందేశాలు వస్తుంటాయి. మీ వల్లే కెప్టెన్ బాత్రా చనిపోయారు. ఈ వ్యాఖ్యలు నన్ను తీవ్రంగా బాధిస్తాయి. ఎందుకంటే నేను దేశాన్ని రక్షించడానికి సేవ చేశాను మరియు తూటాలను ధైర్యంగా ఎదుర్కొన్నాను. అలాంటి వ్యక్తులు నివసించే దేశం కోసం ఈ సందేశాలు నా ప్రయత్నాలను నిష్ప్రయోజనంగా భావించేలా చేస్తాయి. అందుకే నా మంచి కోసం వాటిని చదవడం మానుకుంటాను. కొన్ని సంవత్సరాల క్రితం నేను మరియు నా యూనిట్ సభ్యులు పాయింట్ 4875ను దర్శించాము. యుద్ధం జరిగి అప్పటికి అనేక సంవత్సరాలైంది. నేను రక్షింపబడిన అదే బంకర్లో కూర్చున్నాను. నేను మట్టిని చేతిలోకి తీసుకొని కెప్టెన్ బాత్రా కోసం ప్రార్థించాను. 16,000 అడుగుల ఎత్తులో త్రివర్ణ పతాకం రెపరెపలాడడం చూసినప్పుడు మా యూనిట్ మొత్తం దానికి వందనం చేసి ఒకరినొకరు కౌగిలించుకున్నాం. మరణించిన 527 మంది జవాన్ల కోసం దుఃఖించకూడదని మేము నిర్ణయించుకున్నాం. దానికి బదులుగా అలాంటి వీరులు జీవించారన్న వాస్తవాన్ని మేము వేడుకగా జరుపుకున్నాము. జై హింద్.